అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో నిన్న ఒక చిన్న ప్రమాదం, అంటే అగ్ని ప్రమాదం వల్ల అది ఏ విధంగా జరిగిందో మనకు క్లారిటీ లేదు. కానీ మొత్తం మీద ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉంటున్నటువంటి చాలా నిరుపేద కుటుంబము, వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసె మొత్తం కూడా కాలిపోయింది. వాళ్ళకు సంబంధించిన బియ్యం కానీ, బట్టలు కానీ, మంచం కానీ మొత్తం వాళ్ళు వాడుకునేటువంటి వస్తువులు మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. రావడం జరిగింది జక్కనపల్లి రాజయ్య, జక్కనపల్లి రాజవ్వ అనేటువంటి ఒక నిరుపేద దళిత కుటుంబానికి సంబంధించినటువంటి గుడిసె దగ్నమైపోయింది. మరి అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు అది ఏ విధంగా జరిగింది, మరి వీళ్ళు గుడిసెల్లో ఎందుకు ఉంటా ఉన్నారు, మరి వాళ్ళకి సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా, ఎప్పటి నుంచి గుడిసెలో ఉంటుర్రు, వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు దాని కారణం ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక బియ్యం మొత్తం కూడా కాలిపోయినాయి. తర్వాత ఇక బట్టలు మొత్తం కూడా కాలిపోయినాయి. వాళ్ళు ఉంటున్న మొత్తం బట్టలు, చీరలు, చెద్దర్లు మొత్తం కాలిపోయినాయి. మంచం కూడా కాలిపోయింది. అసలే చలికాలం. ఇగో ఇంత అత్యంత పేదవాళ్ళు, నిరుపేద కుటుంబం, దళిత సామాజిక వర్గానికి చెందిన కుటుంబము. ఈ చిన్న ఈ పూరి గుడిసెలో ఉంటారు వాళ్ళు. అసలే చలికాలం, భయంకరమైన చలి మనకు తెలుసు అందరికీ. పెద్ద పెద్ద ఇండ్లు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళే చలికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటిది వీళ్ళు ఇంత చిన్న గుడిసెలో వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నది జక్కనపల్లి రాజయ్య, జక్కనపల్లి రాజవ్వ, సఫాయిలో పనిచేసేటువంటి కార్మికురాలు. వాళ్ళు ఈ గుడిసెలో ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ నిన్న మరి ఆ ప్రమాదం ఎట్లా జరిగిందో తెలియదు. మొత్తం మీద వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసె, ఈ మాత్రం చిన్న గుడిసెలో ఉంటారు. ఆ చిన్న గుడిసె కూడా మొత్తం కూడా దగ్నమైపోయింది. చాలా దయనీయ పరిస్థితి. మరి ఆయన ఒక్కసారి రాజే ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరిగిందో. చెప్పు రాజు, ఎట్లా జరిగింది మరి ఇది? అయ్యా, మేము అంటు పెట్టుకున్నాం, పోయి అటు పెట్టుకొని పెట్టి ఒక గిట్ట పెట్టే వరకు, తర్వాత నేను పోయి అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడదాం అనే వరకే కథ నేను వచ్చే వరకు అంటుకున్నది. అయ్యా, అది ఎట్లా అంటుకున్నది తెలియదు. ఎప్పుడు నైట్ నిన్న నైట్ మొత్తం అంటుకున్నది అంటే మీరు చూడలేదా మరిగా? నేను లేను, నేను అవ్వం లేవు కానీ పోయింది. నేను సాయంత్రం ఏమేం కాలే మొత్తం బట్టలు, మంచాలు, ఏ లేకుంటాయి, బియ్యం, వినలే ఉంటారు మీరు అయితే. ఇక మరి మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదా? మరి ఇందిరమ్మ ఇల్లు మంచి పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఆ మాత్రం కూడా బట్టలు అన్ని కాలిపోయినాయి. బట్టలు బట్టలు చూపెట్టు, పట్టుకో. బట్టలు కాలిపోయినాయి. బియ్యం బియ్యం కాలిపోయింది. ఈ కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటారు మీరు? కంట్రోల్ బియ్యం. ఇప్పుడు క్వాలిటీ ఏంటి అవన్నీ? బట్టలే మొత్తం అవి ఉన్నాయా? అరే ఇంకేం కాలేదు, చూపెట్టుదా. మంచం అంతా కాలిపోయినాయిగా. మొత్తం ఈ పక్క అంటుకునేది గుడిసె మొత్తం గుడిసె ఇది అంటుకునే. ఇంకా పోతాను చూడపోయింది, మొత్తం అంతా ఆగమవుతాం. మేము చూసి చచ్చిపోతాం. మీరు ఇల్లు ఉంటే మీకు కూడా ప్రమాదం అవు. ఇప్పుడు చలికాలం కదా, మొత్తం చలి బాగా పెడుతుంది కదా. అరే అయినా కూడా ఇంట్లో ఉంటారు మీరు. దానికి గిల్లెలు మొత్తం కాలినాయిగా. మొత్తం అన్ని మొత్తం మసి అడిగే మంచం కాలిపోయింది, బట్టలు కాలిపోయినాయి.
ఇవన్నీ ఏంటి కాలేడి ఏంటి మరి బట్టలే బట్టలే కాలుతాయా? బియ్యం, ఇవి బియ్యం కూడా కాలిపోయినాయిగా. మొత్తం ఆ బియ్యాన్ని కలిపినాయి. ఈ బియ్యం అటువా ఇదంతా మా ఊళ్ళది. అబ్బా బుజ్జి, అబ్బాని రమ్మను, రాజాను ఉన్నది బట్టలు వింటున్నాంటి పోయింది, పిలువు. అరే వచ్చిందిరా, బట్టలు వింటున్నా పోయింది. ఏదానికి ఎంతనైనా నువ్వు కష్టపడ్డాను. పేరు చెప్పు. నా పేరు జగనపల్లి రాజయ్య. ఏం చేస్తావు? నేను సుతార్ పని చేస్తా అయ్యా. ఏం జరిగింది మరి? కొంచెం అగ్గి మేము పెట్టినాము, సాయంత్రం పూట మేము ఉన్నాక తర్వాత అది ఎట్లా అంటుకున్నదో ఏమో తెలియదు వాంచనం. ఇంత బియ్యం పెట్టుకున్నాం, పెట్టుకునే వరకు ఎట అంటుకున్నదో అగ్గి రగిలిచ్చింది. అవ్వకు సుతా కళ్ళు కలిపి వాంచనం. ఆయనకు సాత కాకుంటున్నది. నేను పోయి వచ్చినోడిని, నేను బుక్కడానికి బియ్యం పెట్టుకుంటా ఉంటాను, తింటాను వాంచను. ఇక నా పరిస్థితి ఇట్లున్నది. ఏమేమి కాలిపోయినాయి? మొత్తం బట్టలు విట్టలు, మంచం బోళ్ళు వీళ్ళు అన్నీ కాలిపోయినాయి వాంచను. ఏది లేకుండా ఏం ఒక్క చెద్దరు బిద్దరి కప్పుకుంటానికి సుతా లేకుంటే మేము ఉండే ఇంటే మేము సుతా కాలిపోయేటోళ్ళమే. అందులో ఇల్లు ఉంటే మేము సుతా కాలిపోయేటోళ్ళమే. కానీ మా భగవంతుడు క్షమించండి. మరి మీకు ఇందిరా మిల్లు మంజూరైంది కదా, మరి కట్టలేదు ఎందుకు? వాంచను నా పరిస్థితి నేను చేసుకుంటేనే బతికేటోని, నాకు ఎక్కడ వెళ్తుంది మనకి ఆధార్ కార్డు లేదా అవ్వకొక్కదానికే ఉండే పరిస్థితి మంచిగా లేదు. సరే మంచిగా మీరు ఏమైనా చేసేయంటే ఇక నాకు నేను బతకనికైతే నేను సలిక పులికో చదువుకుంటా, నాకేమైనా సహకారం చేయండి వాంచను, మీ దయ. ఇది వీళ్ళు ఉండేటువంటి చిన్న పూరి గుడిసెలో ఉన్న వస్తువులు మొత్తం కూడా ఈ ప్రమాదానికి మొత్తం కూడా దగ్నమైపోయినాయి. ఈయన రాజయ్య, దక్కనపల్లి రాజయ్య సుతార పని చేసుకుంటూ బతుకుతాడు. అమ్మ కూడా సబాయి పని చేస్తుందా? బంద్ చేసింది. అయితే వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూలి పని చేసేటువంటి నిరుపేద ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఆ మాత్రం బతికేటువంటి చిన్న గుడిసె అసలు భయంకరమైన చలి పెడతా ఉంది. ఆ చలిలో కూడా ఈ చిన్న గుడిసె లోపట అసలు ఉండరాదు. అయినప్పటికీ పాపం వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ వాళ్ళు పరదలు కట్టుకొని ఇట్లా చిన్న గుడిసె వేసుకొని అందులో ఉంటా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే వాస్తవానికి వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా మీ ఇల్లు మంజూరైంది కదా, ఇల్లు మంజూరైంది. కాకపోతే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు నుంచి వస్తాయి. ఆ 5 లక్షల రూపాయలు అనేది ఇప్పుడు ఫస్ట్ అయితే 5 లక్షల రూపాయలు వచ్చిన ఇందిరమ్మ ఇల్లు కోసం దశల వారీగా బేస్మెంటు, తర్వాత గోడలు పెట్టిన తర్వాత స్లాబ్ పడ్డ తర్వాత దశల వారీగా డబ్బులు వస్తాయి. దానికి ముందైతే మరి కంకర, ఇటుక, సుతారికి సంబంధించింది కానీ తర్వాత మన సలాక తెచ్చుకోవడానికి మొత్తం మీద కనీసానికి 2 నుంచి 3 లక్షలు అయితే పెట్టుబడి కావాలి. ఆ కనీసానికి పెట్టుబడి లేకపోవడం వల్ల వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు కూడా నోచుకోలేని పరిస్థితి. కాబట్టి గవర్నమెంట్ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎంతో కొంత ఆర్థిక శక్తి ఉన్నటువంటి నిరుపేదలు ఎంతో కొంత ఆర్థిక శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంత పెట్టుబడి 2-3 లక్షలు పెట్టుకొని వాళ్ళు ఈ ఇల్లు కట్టడానికి కొంచెం ముందడుగేస్తూ ఉన్నారు. ఇలాంటి ఇంకా చాలా పూరు అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి నిరుపేదలు కనీసానికి రెక్కాడితే డొక్కాడది. వాళ్ళు ఏదో కూలి పని పోయి తెచ్చుకున్న డబ్బులు, ఈ సుతార పని పోతావు కదా, సుతార పనికి పోతాడు. ఆ సుతార పని తెచ్చుకున్న డబ్బులతోనే వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. కంట్రోల్ బియ్యం తెచ్చుకొని వాళ్ళు సాగిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు వాళ్ళకు లక్షల రూపాయల, ఒక 2-3 లక్షల రూపాయల పెట్టేటువంటి ఆర్థిక శక్తి కూడా లేనే లేదు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి మరి ఇక్కడ జరిగిన అర్జెంటుగా వీళ్ళకు కొంచెం పునరావాసానికి సంబంధించిన మరి దీన్ని ఈ వస్తువులు కానీ కాలిపోయినటువంటి బట్టలు మొత్తం కాలిపోయినాయి, మంచం కాలిపోయింది, తర్వాత గిన్నెలు, బోళ్ళు, బట్టలు సర్వం కాలిపోయినాయి. కాబట్టి తక్షణం కూడా వీళ్ళకు తక్షణ సాయం కింద ఎంఆర్ఓ గారు స్పందించి
కొంత వీళ్ళకి ఆర్థిక సహాయాన్ని కల్పించి వీళ్ళను కొంత ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారిని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం మినిస్టర్ గారు ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అండ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు చాలా అందరికి కూడా మరి సాయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ వారు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇంత దళిత నిరుపేద కుటుంబంలో ఎలాంటి ఆర్థిక శక్తి లేకుండా ఉండేటువంటి ఇలాంటి వాళ్ళ కోసం ఎంతో కొంత పెట్టుబడి వీళ్ళకు, ఎందుకంటే వాళ్ళ పెట్టుబడి 2 లక్షలు పెట్టేంత శక్తి కూడా లేనటువంటి వాళ్ళు, వీళ్ళ తరఫున ఇలాంటి వాళ్ళకు ఎంతో కొంత మరి ముందుండి ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మరి కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని మరి బతికే అవకాశం ఉంటుంది. వీళ్ళ అమ్మ కూడా రాజవ్వ, జక్కనపల్లి రాజవ్వ అంటే ఆమె కూడా మరి పాపం ఆమె దాదాపు ఒక 70 ఏళ్ళు ఉంటుంది. ఆమె ఈ గుడిసెలనే ఉంటుంది. వాస్తవానికి ఇంత గుడిసెల మనం పెద్ద పెద్ద ఇండ్లుండి మంచి ఇండ్లున్నా కూడా పెద్ద పెద్ద బెడ్షీట్స్ అవన్నీ కూడా రక్షణతో చలి కోసం కాపాడుకున్నా కూడా భయంకరమైన చలితోని చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాం. అలాంటిది ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ఇవన్నీ మొత్తం పొలాలకు సంబంధించిన మొత్తం ఊరి చివర ఉండేటువంటి ఇల్లు, ఒక దళిత కాలనీలో ఊరి చివర మొత్తం డెడ్ మొత్తం ఊరి చివర ఉంటుంది. మరి అలాంటి మొత్తం ఈడ చెట్లు చేమలు ఇక్కడ పొలాలలో ఉండేటువంటి భయంకరమైన చలి డైరెక్ట్ వస్తూ ఉంది. ఎక్కడ ఇల్లు లేవు, మధ్యలో ఏం లేవు, చాలా చలి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి నిరుపేదలకు ఖచ్చితంగా సహకరించాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని, మినిస్టర్ గారిని, మిగతా అందరినీ కూడా కోరుకుంటూ మరి వీళ్ళందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా ధర్మచక్ర న్యూస్ ఛానల్ తరఫున మరి వీళ్ళందరినీ కూడా వేడుకుంటాం.